సత్యం కోసం ధర్మం కోసం ఈ మాట పాతదైనప్పటికీ కూడా ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ మాట చెప్పిన వ్యక్తి మనతో ఉన్నారు, కృష్ణంరాజు వివిఆర్ గారు. ఆయన సీనియర్ పాత్రికేయుడు. అనేక అంశాలపైన ఆయనకి అవగాహన ఉంది. ఎందుకంటే సమకాలీన అంశాలతో పాటు సామాజిక ఆర్థిక అంశాలు, క్రీడాంశాలు, ఇలాగా ఏ రంగం చూసుకున్నా సరే ఆయనకి కొట్టిన పిండి. అటువంటి వ్యక్తి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ముందుగా మీతో మాట్లాడడానికి ఒక ప్రివిలేజ్ గా భావిస్తున్నాం. ఎందుకంటే మీరు నిన్న కూడా మేము ప్రోగ్రామ్ కవర్ చేసాం. అంటే ఈవీఎంలో ఎన్నికల ఫలితాల అంశంపైన ఒక మంచి డిబేట్ నిర్వహించారు. ప్రజల్లో కూడా చర్చ కొనసాగుతోంది. సో ఇలాంటి ఏంటంటే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం అన్నదే ఈ మన ప్రజాస్వామ్య లక్ష్యం. సో ఈ ప్రజాస్వామ్య లక్ష్యం నెరవేరుతుందని మీరు భావిస్తున్నారా? అంటే నేను చేసే కార్యక్రమాలు ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్వప్రయోజనం కన్నా కూడా సామాజిక ప్రయోజనమే ఏకైక లక్ష్యం. ఇతరత్ర ఉద్దేశాలు, లక్ష్యాలు అయితే ఏమీ లేవు. సామాజిక లక్ష్యం ఎందుకు మీకు సామాజిక లక్ష్యం తీసుకోవాలి అని ఎవరన్నా అడిగితే, ఈ సమాజంలో ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయండి. చాలా మంది వాయిస్లెస్ పీపుల్ ఉన్నారు. అంటే తమకు జరిగిన అన్యాయాన్ని కానీ బాధను కానీ బయటకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఈ రాజకీయ నాయకుల్లో వచ్చిన ఈ కొత్త తరం నాయకులు ఇతరులను అణిచివేయటం, అక్రమార్జన, రాజకీయంగా పలుకుబడిపించుకోవడం కోసం అవసరం వస్తే హత్య రాజకీయాలకు పాల్పడటం, ఇటువంటి అకృత్యాలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమాజం గురించి మాట్లాడవలసిన పని, నేను బాధిస్తాను చెప్పలేను కానీ పని కూడా కొంతమంది పెట్టుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే ఏమవుతుందంటే ఈ సమాజంలో ఉన్నది ఉన్నట్టుగా మనం నిర్భయంగా నిర్మోహమాటంగా సమాజానికి తెలియజేస్తే, ముఖ్యంగా వాయిస్లెస్ పీపుల్ తెలియజేయకపోతే ఈ సమాజం అనేది అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను చేసే ఈ ప్రయత్నంలో ఒకటేమిటంటే సత్యం కోసం ధర్మం కోసం అనే ఒక నినాదంతో నాకు తెలిసిన సత్యాన్ని ప్రజలకు చెప్పడం ఒక ధర్మంగా నేను భావిస్తూ గత అనేక సంవత్సరాలుగా నేను కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. దీనికి సంబంధించి నాకు తెలుసు, నాకు చాలా ఇబ్బందులు వస్తాయి. గతంలో వచ్చిన ఇబ్బందులు, ఇటీవల కాలంలో ఇబ్బందులు వచ్చినాయి. కానీ నేను ఈ సత్యాన్ని చెప్పే విషయంలో ఎప్పుడు కూడా వెన్ను చూపించే ప్రసక్తే లేదు. నిజం చెప్పడం నేరం అయితే ఆ నేరం పదే చేస్తాను అంతే తప్ప నిజం చెప్పడం మానివేయను అని చెప్పి చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పానండి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సమాజంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. కానీ ప్రతి పౌరుడు ఈ పనులు చేయలేరు. కాబట్టి కొంతమంది అయినా కానీ ఇటువంటి పనులు చేయకపోతే అసత్యాలే ఈ రోజున రాజ్యమేళతాయి. సత్యం అనేది కనుమరుగైపోతుంది. అందుకనే నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇదే మార్గంలో వెళదాము, చూద్దాం. ఓకే, కొంతమంది అంటారు మీరు ఇదే మార్గంలో వెళితే మీకు నష్టాలు జరిగితే తప్ప లాభాలు ఉండవు అని చెప్పి అంటారు. లాభాల సంగతి మాకు అవసరం లేదు. నా ఉద్దేశం అంటే నా ఆలోచనలు అనే విత్తనాలు నేను జల్లుకుంటూ వెళతాను. అవి మొలకెత్తాయా లేదా అనేది నాకు సంబంధం లేదు. కానీ నా బాధ్యత ఏమిటంటే ఉన్న విషయం చెప్పటం, చెప్పుకుంటూ వెళతాను. జనం నమ్ముతారా లేదా, దాన్ని స్వీకరిస్తారా లేదా అనేది నాకు అనవసరం. చెప్పడం వరకు మాత్రమే నా బాధ్యత. ఆ బాధ్యత విషయంలో నేను ఎప్పటికీ కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. సార్ మనం పాయింట్ టు పాయింట్ షార్ప్ గా మాట్లాడుకుని ప్రయత్నించేద్దాం. ఇప్పుడు నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే కావాలి అని చెప్పనేసి నిన్న చాలా మంది వక్తల అభిప్రాయం ఏమంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోని మెజారిటీ వ్యక్తుల అభిప్రాయాన్ని గౌరవించాలి. సో నిన్న మీటింగ్ చూసుకున్నా లేకపోతే గత ఎన్నికల ఫలితాలు చూసుకున్నా ఎక్కువ మందిలో ఏంటంటే గత ఎన్నికలలో ఈవీఎంల కారణంగానే ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అధికారంలోకి వచ్చిందనేటువంటి ఒక ఆరోపణ అయితే చాలా బలంగా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో ఈవీఎంలను పక్కన పెట్టి మళ్ళీ బ్యాలెట్ పేపర్లను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇది నిజంగా చాలా దేశవ్యాప్తంగా చర్చించవలసిన అంశం అండి. మళ్ళీ తిరిగి బ్యాలెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈవీఎంల్లో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటే మనకి చాలా సమయం, ధనం కూడా ఆదా అవుతుంది. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే దాదాపు 30-40 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈవీఎంలు ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవీఎంలు అలాగే ఉన్నాయి.
అంటే సాంకేతికంగా అనేక మార్పులు, కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్నప్పుడు కూడా ఆ టెక్నాలజీని ఏది కూడా ఈ ఈవీఎం మిషన్లో వాళ్ళు ఇన్కార్పొరేట్ చేయట్లేదు. అదే పాత టెక్నాలజీని వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే పాత టెక్నాలజీ ఎప్పుడూ కూడా ఈ హ్యాకింగ్కి ఈజీగా గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ విషయాన్ని ఎన్నికల సంఘం గమనించాలి. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద ప్రపంచంలో అతి పెద్ద సంస్థ నిర్వహిస్తున్న ఎలన్ మస్క్, ఆయన కూడా ఏమంటారంటే ఈవీఎంలు అనేవి చాలా సునాయాసంగా హ్యాక్ చేయవచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన అంటే అటువంటి వ్యక్తే ఇది టెక్ సేవీ అయినా ప్రపంచవ్యాప్తంగా ఆయన అనేక సంస్థలు నడుపుతున్న టెస్లా కార్లు ఆయనవే. ఆ తర్వాత ఈ అతి పెద్ద రాకెట్లను అంతరిక్షంలో పంపిస్తున్న విజయవంతంగా ఆయన మళ్ళీ అదే రాకెట్ ని తిరిగి సురక్షితంగా భూమి మీదకి ఆయన నిలుపుతున్నాడు. అటువంటి టెక్నాలజీ ఉన్న ఈ టెస్లా అధినేత ఈ ఈవీఎంలు వద్దని చెప్పి అంటున్నాడు ఆయన. సరే, ఆయన అంటే పర్వాలేదు. ఈ ఈవీఎంలు చాలా తేలిగ్గా వాటిని మనం మ్యానిపులేట్ చేసి చెప్పి స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నాడు. ఆయన ఏమంటాడంటే ఈ ఈవీఎంలకు సంబంధించి సోర్స్ కోడ్ ఏది ఉంటుందో దాన్ని మనం సేకరించగలిగితే ఈ ఈవీఎంలు చాలా తేలికగా మనం హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే చెబితే మరి ఎందుకు నమ్మకూడదు? సార్, ఇక్కడ ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారు ఈ మాట ఇప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు? ఆయన అప్పుడు అధికారంలో ఉన్నారా? సార్, అక్కడ అధికారంలో ఉన్నా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో కోల్పోతున్నట్టు ఇంకో మాట మాట్లాడతారా? అట్లా మాట్లాడదు. ఇక్కడ విషయం ఏంటంటే బ్యాలెట్ పేపర్ ఈవీఎంల విషయం ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీలు ఇప్పుడు కూడా బ్యాలెట్ ఈవీఎం కోసం మాట్లాడవు. ప్రతిపక్షాలు లేకపోతే అధికారం కోసం అట్లాగా మాట్లాడితే అది ఎవరు మాట్లాడినా తప్పే. అది మహాత్మా గాంధీ వచ్చి మాట్లాడినా తప్పే అవుతుంది. అది అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక రాజకీయ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేమిటంటే ఈవీఎంలు వాటిని మనం మ్యానిపులేట్ చేయొచ్చు, వాటిని మనం హ్యాక్ చేయొచ్చు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సరే, అదొక విషయం. అయితే రెండో అంశం ఏంటంటే ఆయన దగ్గర ఈ ఐటీకి సంబంధించి సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఆయనైతే గతంలో ఒక ఎన్నికల సంఘం నుంచి ఒక ఈవీఎం దొంగిలించారని చెప్పి అంటారు. కేసు కూడా మీద నమోదైంది. దొంగిలించి దాన్ని ఆయన బహిరంగంగా యాక్ట్ చేసి చూపించాడు. ఆయన దీన్ని మనం ఇట్లా మార్చొచ్చు దీన్ని అని చెప్పి బహిరంగంగా దాన్ని చేశాడు. రెండోది, ఈ ఈవీఎంలు ఎట్లా యాడ్ చేయొచ్చో కూడా ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు. ఆయన మీకు ఒకవైపు చంద్రబాబు నాయుడు లాంటి ఇంటిగ్రిటీ, సమగ్రత ఉన్న వ్యక్తి, దేశంలోని అత్యంత ప్రజాదరణ కన్నా నాయకులు ఆయన ఒకటి చెప్పుకుంటాడు. ఆయన అన్ని నేనే చేశానని చెప్పి అంటాడు. ఆయన అటువంటి వ్యక్తి చెప్తామని నమ్మాలి కదా. ఈ విషయం మనం నమ్ముతున్నాం కానీ మరి ఎన్నికల సంఘం ఎందుకు నమ్మట్లేదు? అక్కడ వాళ్ళు కూడా ఆయన చెప్పిన మాటలను నమ్మి ఒకసారి రివ్యూ చేసుకోవాలి కదా. సార్, ఒకసారి అంటే నిన్న ఏదైతే ఒక కార్యక్రమం జరిగిందో ఈవీఎంల కంట బ్యాలెట్ పేపర్లే ముద్దు, బ్యాలెట్ పేపర్ల ఆవశ్యకత ఉంది అని చెప్పినేసి ఒక డిబేట్ జరిగింది, రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించినటువంటి వీడియోను అప్లోడ్ చేసినటువంటి మరుక్షణమే ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే నాకు వచ్చింది, ఈవీఎంలు సురక్షితం అని చెప్పనేసి. సో మరి కేంద్ర ఎన్నికల సంఘమే అలాంటి క్లారిటీ ఇచ్చినప్పుడు మనం అలాగే చెప్పగలం సార్? ఎన్నికల సంఘం కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో తయారవుతుందండి. ప్రైవేట్ వాళ్ళు చెప్తారంటే మేము వాడే ఇచ్చే ఎలక్ట్రానిక్ వస్తుంది సురక్షితంగా ఉంటాయి, ఇది అవన్నీ ఫైర్ ప్రూఫ్, అది ఇంకోటి ఏం చెప్తారు, గ్యారంటీ ఇస్తుందని చెప్పుకుంటారు. ఎన్నో నమ్ముతున్నాం మనం. అట్లాగే ఎన్నికల సంఘం కూడా మా టెక్నాలజీ మంచిది, మా ఈవీఎం మిషన్స్ మంచి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే ఎక్కడో వాళ్ళలో కూడా ఏదో సంథింగ్ కొంత తప్పు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం ఇదేమిటంటే ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశ ప్రజల కోసం అవసరం వస్తే తన వైఖరిని మార్చుకోవాలి, తన టెక్నాలజీ మార్చుకోవాలి. మీరు ఎన్నైనా చెప్పండి, మేము మా టెక్నాలజీ ఇదే, మా ఈవీఎంలు ఇవే, దాన్ని మేము మార్చుకోమని చెప్తే అలాగది. వాళ్ళు ఏమంటారంటే విచిత్రంగా వాదన చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మా ఈవీఎంలన్నీ కూడా ఇండిపెండెంట్ యూనిట్లు, అంటే దేనికి అదే పనిచేస్తుంది, వీటిని బయట నుంచి ఎక్స్టర్నల్ నుంచి వీటిని ఎవరు కూడా ఎఫెక్ట్ చేయలేరు, ఏవి కూడా ఇంటర్నెట్కి అనుసంధానమైనవి కావు. అంటే ఇంటర్నెట్ తో మీకు అవన్నీ అనుసంధానం అయి ఉంటే వాటిని మనం మ్యానిపులేట్ చేయొచ్చని చెప్పి అనేది ఎన్నికల సంఘం వాదన. అయితే నేనేమంటానంటే ఆ వాదన శుద్ధ తప్పు. నిజానికి ఏంటంటే మీకు ఈ మధ్యన కొన్ని ఫ్రాడ్లు జరుగుతున్నాయి. మీకు ముఖ్యంగా పెట్రోల్ బంకులకు వచ్చేటప్పటికి వాళ్ళు ఈ కొన్ని పెట్రోల్ బంకులకు సంబంధించి కొన్ని చిప్స్ తయారు చేసి వాళ్ళు లోపల అమరుస్తున్నారు. ఈ పెట్రోల్ బంక్ నిర్వహించేవాడు తన అవసరం వచ్చే కస్టమర్లను పట్టుకొని తక్కువగా, అంటే లీటరు పెట్రోల్కి బదులు
దానికి ఒక 10 గ్రాములు 20 మిల్లీగ్రాములు తగ్గించే విధంగా వాడు ఒక అదే రిమోట్ ఇచ్చుకున్నాడు. ఈ రిమోట్ నొక్కితే మనం ఆశించిన స్థాయిలో లీటర్ పెట్రోల్ రావటం లేదు. అంటే ఏమైందంటే ఈ రెండు మధ్యన మీకు ఇంటర్నెట్ లేదు. అంటే వాడు ఏం చేస్తున్నాడు, చిన్న రిమోట్ తో దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. అది ఇండిపెండెంట్ యూనిటే, కానీ దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. అదే మీకు చిన్న పిల్లలు ఈ రోజున రిమోట్ కార్లు, రిమోట్ ఏరోప్లేన్లు, రిమోట్ హెలికాప్టర్లు నడుపుతున్నారు. వాళ్ళు ఈ హెలికాప్టర్ కి రిమోట్ కి మధ్యన ఏదైనా ఇంటర్నెట్ ఉందా? లేదు కదా. అంటే చంద్రబాబు నాయుడు చెప్పింది 100% నిజం అండి. సోర్స్ కోడ్ తెలిస్తే వాటిని మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పన్నాడు ఆయన. బహుశా అటువంటి ప్రయత్నం ఏదో జరిగి ఉంటుందన్న అనుమానాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఈ దేంతో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలండి. వాళ్ళు ఏమంటారంటే మేము ఎన్నిసార్లు ఇస్తాం, మేము క్లారిటీ చాలాసార్లు ఇచ్చామని చెప్పి అంటున్నారు. కానీ ఇదే ఎన్నికల సంఘంలో పనిచేసిన ఖురేషీ గారు ఆయన ఏమంటారంటే ఆయన కూడా ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా చేశారు. ఆయన ఏమంటారంటే ఎన్నికల సంఘం మీద వస్తున్న ఆరోపణలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయిపోయినాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. వాళ్ళు మౌనంగా ఉండటం అనేది భావ్యం కాదు అని చెప్పి ఆయన కూడా చెప్పాడే. అయినప్పటికీ కూడా మీరు ఎన్నికల సంఘం గురించి మీరు ఏం మాట్లాడకూడదు, మీరు తప్పట్టకూడదు, మీరు ఈవీఎంకి సంబంధించి మీరు ఎటువంటి వార్తలు ఇవ్వకూడదు, ఇస్తే మీకు ఇట్లా నోటీసులు ఇస్తాం అని చెప్పడం అనేది చేస్తున్నారు. అంటే ఎన్నికల సంఘం ఏంటంటే ఒక నియంతలాగా వ్యవహరిస్తుందేమో అని చెప్పి అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఈ విషయం తన మౌనాన్ని పెరాలి, ప్రజలకున్న అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. ఎస్, ఎన్నికల సంఘం ఏదైతే కూడా అనుమానాలు అయితే ఉన్నాయో, ఓటర్లకు అనుమానం ఉంది, అదేవిధంగా రాజకీయ పార్టీలకు ఎలాగో అనుమానాలు ఉంటాయి, కానీ ఓటర్లకు కూడా మేము ఒక పార్టీ గుర్తుకు ఓటు వేస్తే మరొక పార్టీ తన సింబల్ చూపిస్తుంది, కొన్నిసార్లు సింబలే చూపించట్లేదు, ఇలాంటి అనుమానం ఉన్నాయి. ఇలాంటి అనుమానాలను పూర్తిగా కొండబద్దలు కొట్టినట్టుగా అనుమానాలను నివృత్తి చేస్తేనే ప్రజలకు కూడా ఎన్నికల సంఘం పైన ఎన్నికల సంఘం పైన నమ్మకం కలుగుతుంది. లేని పక్షంలో ఇలాంటి డిబేట్లు కొనసాగుతూ ఉంటాయి. లేదంటే అదే క్రమంలో రాజకీయంగా కూడా అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. సో మరొక విషయం చూసినట్లయితే సార్, ఇప్పుడు మాటల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయంగా పరిణతి చెందిన వ్యక్తి అని చెప్పనేసి. మరి చంద్రబాబు నాయుడు గారితో పాటు నరేంద్ర మోడీ గారు కూడా ఇద్దరు సమకాలీకులు అనుకుంటారు. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం 70s లో ఇద్దరు రాజకీయాల్లో వస్తుంటారేమో. ఆ విషయంలో మీకు నాకంటే ఎక్కువగా ఉంటూ ఉండొచ్చు. ఇద్దరు కూడా శక్తివంతులు రాజకీయంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలోని ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. మరి నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రిగా అనేక సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నారు. దేంటి తేడా వ్యత్యాసం? ఇక్కడ ఏం లేదండి, ఇది మంచి ప్రశ్న. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తులే, మనం కాదన్న భారతదేశ రాజకీయాల్లో. అయితే నరేంద్ర మోడీ గారి కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్. ఓకే. అంతేకాకుండా నరేంద్ర మోడీ ఇంకా రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న సమయంలో, లేకపోతే తొలిసారి అతను గుజరాత్ ముఖ్యమంత్రిగా అయిన తరుణంలో, అప్పట్లోనే చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్ర వహించారు. ఆయన ఎన్డీఏకి ఆ రోజున కూటమి కూడా ఆయన కన్వీనర్గా ఉన్నాడు ఆయన. అలాగే రాష్ట్రపతులు నియమించే విషయంలో ఈ సలహాలు అక్కడ పనిచేసినాయి. ఇలా అనేక విషయాల్లో ఆయన జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన పాత్ర పోషించాడు ఆయన. అయితే తర్వాత చంద్రబాబు నాయుడుకి ఏమైంది, మోడీ గారికి ఏమైంది, మోడీ గారు ఎందుకు అంత త్వరగా జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎదగలిగాడు ఆయన, ప్రధానమంత్రి కాగలిగాడు. ఇప్పుడు 3వ టర్మ్ ఆయన ప్రధానమంత్రిగా చేస్తున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 29 దేశాలు ఆయనకు ఆయా దేశాల అత్యున్నత పురస్కారాలను ఆయనకు అందించినాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ మోడీ గారికి ప్రపంచ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడుకి వచ్చేటప్పటికి ఇంట్లో కూడా, అంటే మన స్టేట్ లో కూడా ఆయన విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఇది ఎక్కడ తేడా వస్తుందంటే, మీకు మోడీ దగ్గర నిజాయితీ ఉంది, ఆయన స్థితప్రజ్ఞుడు, ఆయన తన విధానాలను మార్చుకోలేదు, ఆయన తపనంతా కూడా ప్రజల కోసం అని చెప్పి కనిపిస్తుంది అక్కడ. తర్వాత ఆయన నేర్చుకునే క్రమంలో ఆయన నేర్చుకుంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆయన జరగకుండా ముందుకు వెళ్ళాడు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ గోత్ర అల్లర్లు, గుజరాత్లో అల్లర్లు జరిగినాయి, అయినప్పుడు కూడా ఆయన చెల్లించలేదు. ఆయన తనేంటి తను నెమ్మదిగా ప్రూవ్ చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన, గుజరాత్ రాజకీయాల్లో ఆయన సుస్థిరమైన స్థానం సంబంధించిన తర్వాత అప్పుడు మాత్రమే ఆయన జాతీయ రాజకీయాల్లో దృష్టి పెట్టాడు. ఫస్ట్ టైం ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడు వైఖరి పూర్తిగా దానికి భిన్నంగా ఉంటుంది. ఇదంతా కూడా అవకాశవాద రాజకీయాలు, తాత్కాలిక ప్రయోజనాలు, అవకాశవాద రాజకీయాలు, స్థితప్రజ్ఞత లేకపోవడం, తర్వాత సంకుచిత రాజకీయాలు. అంటే ఏపీలో రాజకీయాలను ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థను భ్రష్టు పట్టించిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు కూడా ఒకటే. ఎందుకంటే
భారతదేశ రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యతను పెంచింది, లేదా డబ్బు అవసరాన్ని పెంచింది చంద్రబాబు నాయుడు అండి. అలాగే క్యాంపు రాజకీయాలకు నాంది పలికింది చంద్రబాబు నాయుడు. అలాగే అవకాశవాద రాజకీయాలకు అంటే ఇండైరెక్ట్ మెథడ్స్ అధికారంలోకి రావడానికి ప్రయత్నించి సక్సెస్ అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాగా అట్లా యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు ఆయన తీసుకున్న యూటర్న్లు బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు తీసుకోలేదు. మూడోది ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకి సిద్ధాంతాలు గట్ల అయ్యే ఉండవండి, వాటి మీద ఆయనకు గౌరవం లేదు. ఆయన అవకాశవాదం ఏంటంటే ఏ పార్టీతో మనం జతగడితే మనకు అప్పుడు ఆ తాత్కాలికంగా మనకి రాజకీయంగా మనకి ఉపయోగం కలుగుతుందని చెప్పే ఉద్దేశంతో ఆయన భారతదేశంలోని అన్ని సిద్ధాంతాలతోనూ అన్ని రాజకీయ పార్టీలతోనూ ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు. ఆయన కాంగ్రెస్ తో జతకట్టాడు, ఆయన కమ్యూనిస్టులతో జతకట్టాడు, బీజేపీ జతకట్టాడు, ముస్లింస్ తో జతకడతాడు ఆయన. అంటే ఇటువంటి నీతి కానీ నిజాయితీ కానీ లేకుండా కేవలం అవకాశవాద రాజకీయాలు మాత్రమే. రాజకీయాలు అంతిమ లక్ష్యం అధికారం కాదు సార్, అధికారం సాధించే క్రమంలోనే. ఇప్పుడు మీరు రాజకీయ అంతిమ లక్ష్యమే అధికారం అనేది తప్పండి. అది మీరు మనం అట్లా అనుకున్నాము అంటే మన ప్రజాస్వామ్యానికి కీడు ఏర్పడినట్లే. రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారం కాదండి. అది అధికారం అనేది ఒక ఉపకరణం అంతే వాళ్ళకి. అది రాజకీయ పార్టీల లక్ష్యం ఏంటంటే ప్రజాసేవ. మీరు రాజకీయ నాయకులు మీరు చూడండి, ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో మారారనుకోండి, వెంటనే అతనే ఉంటాడు రాజకీయ నాయకుడు, ఎందుకు మీరు పార్టీ మారారంటే ప్రజాసేవ చేయడానికి అని చెప్పారు. ఏంటి నువ్వు చేసే ప్రజాసేవ? నీ లక్ష్యం అధికారంలోకి రావటం, ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం, ఇంకోటి కావడం, అది నీ లక్ష్యం. అది చెప్పడాడు ప్రజాసేవ కోసం చెప్పంటారు. అలాగే రాజకీయ నాయకుల అంతిమ లక్ష్యం లేదా రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అధికారం కాదండి. అది అధికారంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజల వాణిని వినిపించాలి. దీనికి అనుబంధంగా మరో మాట అంటే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారం కాదు అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ మీరు చెప్పినటువంటి మాట కమ్యూనిస్టు పార్టీలకైతే బాగా వర్తిస్తుంది సార్. అది వాళ్ళకి అధికారం లేకపోయినా సరే వాళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారు కదా వాళ్ళు. మరి వాళ్ళైతే దొరికి అధికారం రాలేదు. కేవలం మన రాష్ట్రంలో మన దేశంలో కొన్ని పార్టీల వరకే, కొన్ని రాష్ట్రాలకే. నేను నా మాటలో మార్పు తెలియదండి. అధికారం రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారం కాదు. మీరు చెప్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ రాలేకపోయినాయి, కానీ అధికారంలో రాలేదని చెప్పి వాళ్ళు ఏమైనా పార్టీని బ్యాన్ చేసుకున్నారా, రద్దు చేసుకున్నారా? లేదు, ప్రజల్లో ఉన్నారు అట్లా. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడికి మోడీకి ఉన్న తేడా ఏమిటంటే మోడీ అనే ఆయన దూరదృష్టి గల, నిర్భయంతో ఉండే, తరచుగా పాలసీలు మార్చుకొని ఒక రాజకీయ నాయకుడు. చంద్రబాబు నాయుడు అయితే తరచుగా తన విధానాలను మార్చుకుంటూ ఎప్పుడూ కూడా అధికారంలోకి రావడానికి అవసరం వస్తే దానికి ఆయన ఏంటంటే అధికారంలో రావడానికి దేనికైనా రెడీ అన్నట్టుగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంకో విషయం చెప్తాను సార్ మీకు. ఈ రోజున మోడీ అనే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక రాజనీతివేత్తగా, అంటే ఒక స్టేట్మెన్ గా ఎదిగాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు ఉంది, గౌరవం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన రెడ్ కార్పెట్ వేస్తున్నారు, విపరీతంగా పొగుడుతున్నారు ఆయన్ని. అదే చంద్రబాబు నాయుడిని ఈ దేశంలోనే ఎందుకు చాలా మంది వ్యతిరేకిస్తున్నారంటే మోడీ ఒక రాజనీతివేత్తగా ఎదిగితే చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడిగానే మిగిలిపోయాడు. చంద్రబాబు నాయుడికి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, 40 సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా ఉన్నాడు తప్ప ఒక రాజనీతివేత్తగా ఎదగలేదు. ఒకసారి ఎందుకు ఎదగలేకపోయాడంటే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు నా లక్ష్యం అధికారమే, నా లక్ష్యం వారసత్వంగా నా కొడుకు అప్పచెప్పడమే అనే భావనతో రాజకీయాలు చేయడం వల్ల ఆయన ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా ఉన్నాడు తప్ప రాజనీతివేత్తగా ఎదగలేదు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు చాలా అవకాశాలు ఇచ్చారండి, గొప్ప మెజార్టీలు ఇచ్చారు. ఇంత మెజార్టీ ఇచ్చినప్పటికి కూడా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. ఇప్పటికీ కూడా ఆయన నేను కూడా మోడీలాగా ఒక రాజనీతివేత్తగా ఎదుగుతాను, ఒక రాజనీతివేత్తగా ప్రసిద్ధి పొందుతాను, ప్రశంసలు పొందుతానని చెప్పే భావన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ కనిపించడం లేదు. అది ఇద్దరికి ఉన్న తేడా. సో ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక అవకాశాలు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. సో ఆయనలోనే ఎంతో కొంత మేలు చేస్తారు, సొసైటీకి మేలు చేస్తారు, మనకి మేలు చేస్తారు అంటే నమ్మకం ఉండబట్టే కదా ఆయనకి అవకాశాలు ఇస్తున్నారు. ఇవ్వచ్చండి అవకాశాలు. మనం ప్రజలు ఏం చేస్తారంటే నియంత్రణ కూడా అవకాశాలు ఇస్తారు, భయంతోనో భక్తితోనో లేకపోతే ఇంకో దాంతోనో. అట్లా అని చెప్పి మనం ఈ నియంత్రణ మనం సమర్థించగలమా? లేదు కదా. కొంతమంది ప్రజా ఓటు ఎన్నికవుతారు, తర్వాత వాళ్ళు నియంత్రణగా మారుతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందిరాగాంధీ గారు 1975లో ఎమర్జెన్సీ విధించారు, అంతకుముందు గెలిచారు ప్రజా ఓటుతో, తర్వాత ఎమర్జెన్సీ విధించారు, నియంత్రణగా మారారు, ఓడిపోయారు, మళ్ళీ గెలిపించారు అని చెప్పి మనం ప్రజాస్వామ్య ఎమర్జెన్సీని మనం సమర్థించగలమా?
ఆవిడ విధానాన్ని మనం సమర్థించగలమా? కాబట్టి ఏంటంటే గెలుపు ఓటములు కాదండి అక్కడ ఇది గెలుపు ఓటములు అనేది ఆయా సమకాలీన రాజకీయ ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటాయి బహుశా. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిణామం ఏంటంటే ఈ గెలుపు ఓటముల్ని నిర్ణయిస్తుంది ఎవరంటే ఈ మీడియా కూడా ఏంటంటే ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, వీళ్ళు ఏదో ఒక పక్షానికి కొమ్ము కాస్తూ వాళ్ళు అధికారంలో రావడానికి నిరంతరం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అలాగే తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి పూర్తిగా ఒక అబద్ధాన్ని పదే చెప్తూ నిజం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో నిష్ణాతుడు. నిజానికి ఏంటంటే మీకు తాజాగా మీకు ఈ తిరుపతి సంబంధించి 7 కొండల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 2 జీవోలు ఇచ్చి ఆ 2 జీవోల ద్వారా మొత్తం 7 కొండలు కూడా స్వామివారికి దొక్కుతాయని చెప్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తాడు. ఆయన లేదు వైఎస్ చేశాడు తప్పని చెప్పి అంటాడు. ఆయన 2 కొండలకి ఇచ్చాడు జీవో అని చెప్తాడు. అంటే ఏమవుతుందంటే ఇట్లా అబద్ధాన్ని పదే చెప్పడం, ఆ అబద్ధాన్ని వారికి అనుబంధంగా ఉన్న మీడియా ప్రచారం చేయడంతో ప్రజలు ప్రభావితం అవుతున్నారు. అయితే ఈ ప్రజలు ఈ ప్రభావం నుంచి తేరుకునేలోగా డ్యామేజ్ జరిగిపోతుంది. వాళ్ళకి కావాల్సినప్పుడు ఈ తప్పుడు ప్రచారానికి ప్రజలు నమ్మి ఓట్లు వేస్తున్నారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో అయ్యో మనం తప్పు చేసాం, మనం ఎంత అవాస్తవం అని చెప్పి తెలుసుకున్నారు. కానీ అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి ప్రజలు ఇటువంటి ప్రచారం పట్ల పూర్తిగా అప్రమత్తతో ఉండాలి. సార్ ఇక్కడ మీరు చెప్పినటువంటి వివరణకి అనుబంధంగానే ఒక ప్రశ్న సార్. మీడియా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది, పదే ఉన్న విషయం లేని విషయాన్ని చెప్తూ ఉంది, పదే చెప్పి ప్రజలని ఒక పక్కదోవ పట్టిస్తుంది అన్నట్టుగా మీ తాలూకా వివరణత ఉంది. ఇదే పాయింట్ చూస్తున్నట్లయితే 2019 ఎన్నికలలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గద్దెదించడంలో కూడా ఇదే సోషల్ మీడియా, ఇదే మీడియా కూడా పాత్ర పోషింది అంటారు మీరు? మీడియా పాత్ర ఇప్పట్లో ఉందండి. భారతదేశంలోకి వచ్చినప్పుడు ఏముందంటే చాలా లేటుగా వచ్చింది ఇది ఈ టెండెన్సీ అనే భారతదేశానికి. ఏపీకి వచ్చినప్పటికీ బహుశా చంద్రబాబు నాయుడిని చూసిన తర్వాత మిగతా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే తన మామ అయిన ఎన్టీ రామారావు గారిని గద్దె దించిన తర్వాత తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, తాను గ్లోరిఫై చేసుకోవాలి. ఎలాగా? ఈయన చెప్తే జనం నమ్మరు. కాబట్టి ఏంటంటే మీడియాను ఆశ్రయించాడు ఆయన. ఫస్ట్ ఏం చేసింది ఏంటంటే నేను అప్పుడు ఆ టైంలో హైదరాబాద్ లో ఉన్నాను, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ లో. ఆయన ఫస్ట్ చేసింది ఏంటంటే ఈ మీడియా సంస్థలకు సంబంధించిన ఎడిటర్లని, బ్యూరో ఇన్ఛార్జీలని ఆకట్టుకున్నాడు ఆయన. వాళ్ళకి ఏదో గిఫ్ట్లు ఇచ్చేవాడు, హౌసెస్ ఇచ్చినట్టుగా, కార్లు ఇచ్చినట్టుగా ఏదో రకరకాల వార్తలు ఉంటాయి అనమాట. వాళ్ళు ఏంటంటే దీంతో ఆయనకు అనుకూలంగా వార్తలు రాసేవారు. ఆ తర్వాత ఆయన ఏం ఆలోచించారంటే అసలు వీళ్ళంతా ఎంప్లాయీస్ కదా, మనం ఏకంగా నేరుగా ఆ పబ్లిషర్లను పట్టుకుంటే సరిపోతుంది కదా, అంటే యజమానులు పట్టుకుంటే మనకి ఇంకా బాగుంటుంది అని చెప్పని ఆ తర్వాత రామోజీరావు గారిని అంటే అభినందన ముందే ఉన్నారు అనుకోండి, ఈ మన సంతాలే అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ చైర్మన్ సంతాలే అని ఇట్లాగా ఈ యజమానులను పట్టుకొని వాళ్ళకి లబ్ధి చేకూరుస్తూ మొత్తం మీడియాని ఆయన కలుషితం చేశాడు. అలా చేయటం వల్ల ఏమైందంటే ఇప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు మీడియా ఫిదాయిన్ మీడియాలో తయారైంది. అంటే ఆత్మాహుతి దళంలా మారింది. అంటే ఈ మీడియా అంటే బాగా లబ్ధి పొందిన చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్న మీడియా ఈ రోజున ఆత్మాహుతి దళంగా మారింది, ఫిదాయిన్స్ గా మారారు. వారు మీరు ఏమి చేసినప్పటికీ కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా అబద్ధాలే ప్రచారం చేస్తారు తప్ప నిజాలు చెప్పరు. కాబట్టి ఏంటంటే అటువంటి మీడియాను తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలా కొన్నిసార్లు అతను లబ్ధి పొందడంతో మిగతా రాష్ట్రాల్లోని కొంతమంది రాజకీయ నాయకులు ఇదే విధానాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రమాదకరం. సరే, ఇదే పాయింట్ ని మళ్ళీ ఒకసారి తీసుకెళ్దాం. 2012, 13 లేదా 13, 14 అవంతరం కూడా గుజరాత్ కోసం మామూలుగా ప్రజలు తెలుసు. కానీ ఎన్నికలు 2014 ఎన్నికలకు ముందు అంటే ఒక ఏడాది ముందు నుంచి కూడా గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ వెలిగిపోతుంది, గుజరాత్ అద్భుతమైన అభివృద్ధి చెందుతోంది అని చెప్పి ప్రముఖంగా మీడియాలో వచ్చాయి. అన్ని వార్తాపత్రికలు కూడా రాశాయి, అన్ని ఛానళ్ళు కూడా చూపించాయి. అంటే ఒక విధంగా నరేంద్ర మోడీ కూడా అక్కడ మీడియాని మేనేజ్ చేశారంటారా? జాతీయ స్థాయిలో ఆ ప్రయత్నం జరిగినాయండి. నరేంద్ర మోడీ కూడా మీడియా సావియే, మీడియాను బాగా ఆయన ఉపయోగించుకున్నాడు. అయితే మీడియా ఇంత ప్రభావవంతంగా లేని వాజ్పేయి హయాంలో ఇండియా షైనింగ్ అని చెప్పి ఒక నినాదం చేశారు ఆయన. ప్రబోధ్ మహాజన్ అంటే బాగా ప్రచారం చేశారు ఇండియా షైనింగ్ అని చెప్పి, భారత్ వెళ్ళిపోతుంది. కానీ ఆయన ఓడిపోయాడు అప్పుడు. అయితే ఆ భారత్ వెళ్ళిపోతుందని చెప్పి చెప్పడానికి పని కట్టుకొని చెప్పే మీడియా ఆ రోజు పెద్దగా లేదు వాళ్ళకి అది. కానీ తర్వాత మోడీకి ఉంది, చంద్రబాబు నాయుడుకి ఉంది. అయితే మోడీకి ఇటువంటి మీడియా ఉన్నప్పటికీ కూడా మోడీ ప్రజల కోసం, దేశం కోసం ఆయన కొన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నాడు. స్వప్రయోజనం ఆశించట్లేదండి ఆయన.
ఆయన నిర్మోహమాటంగా ఆయన ఫ్యామిలీ లేదు, లేకపోతే ఇంకోటి అవినీతి. నిజంగా ప్రపంచంలో గొప్ప విషయం ఏంటంటే భారతదేశం లాంటి ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో దాదాపు ఆయన 3వ టర్మ్ అధికారంలోకి వచ్చాడు. వచ్చిన సమయంలో కూడా ఎక్కడా ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. ఇది నిజంగా పెద్ద వండర్. ఎందుకంటే ఆయన ఏమాత్రం ఏ చిన్న తప్పు చేసినప్పుడు కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎం సిపిఐలు ఇతర పార్టీలు రెడీగా ఉన్నాయి. కానీ ఎక్కడా ఎవరు కూడా ఆయన మీద ఒక అవినీతి ఆరోపణ చేయలేకపోయారు. కాబట్టి మోడీ గారి రాజనీతి వేత్తగా ఎదిగాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ రాజకీయ నాయకుడిగానే ఆయన ఉన్నాడు. సార్ ఈ టాపిక్ కంక్లూడ్ చేసే ముందు చివరిగా మీకు ఒక ప్రశ్న. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది అది చిన్న విషయం కాదు. ఒక సాధారణ ఎమ్మెల్యే నుంచి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కంటే ముందు స్థానికంగా పనిచేశారు సంస్థల్లోకి. అంటే నాకు తెలిసిన వరకు ఎమ్మెల్యేగా నాకు తెలుసు, అంతకుముందు తెలియదు కానీ ఓకే ఎమ్మెల్యేగా మనం పరిగణన తీసుకున్నాం. ఓకే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి 95 నుంచి కూడా రాష్ట్రానికి పలు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఎదిగారు. అది ఉమ్మడి రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు పనిచేశారు. తర్వాత ఇప్పుడు విభజన తర్వాత 2 సార్లు పనిచేశారు. అంటే ఒక సాధారణ వ్యక్తి ఎమ్మెల్యేగా మారి ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేయడం చిన్న విషయం కాదు. సో ఇంతటి క్యాపబిలిటీ కలిగిన వ్యక్తి రేపొద్దున మారుతున్న రాజకీయ సమీకరణ నేపథ్యంలో రాజకీయాలు ఎవరైనా జరగవచ్చు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం ఉందా? ఒక సీనియర్ పాత్రికుడిగా చెప్పండి. ఇంకా ఆయన అవకాశం లేనట్టేనండి. ఆయన కూడా దాని మీద ఆసక్తి చూపించడు. ఆయన ఉద్దేశం వల్ల ఏంటంటే ఈరోజు నాకున్న సమాచారం ఏంటంటే ఆయన ఈ కూటమి అధికారంలో ఉన్న జాతీయ స్థాయి కూటమి అధికారంలో ఉన్న సమయంలోనే వీలైతే భారత రాష్ట్రపతిగా ఆయన ఉండాలనే ఒక ఆలోచన ఉన్నట్లుగా కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే భారత రాష్ట్రపతిగా ఉండటం వల్ల ఆయనకి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాడు ఆ పదవులు. ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవి కొట్టించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మరి వాటిని కొట్టివేస్తామంటే కోర్టులకు వెళ్తున్నారు, మళ్ళీ కోర్టులు స్టే చేస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఏంటంటే ఆయన రాష్ట్రపతిగా ఎదిగైతే ఆయన మీద ఈ ఆరోపణలన్నీ కూడా మనకి ప్రభావితం చేయవు. అప్పుడు ఆ టైంకి ఏంటంటే ఆయన మీద అప్పుడు కేసులు ఎవరు కొత్తగా బుక్ చేయరు, ఏమీ చేయరు, యాక్షన్ తీసుకోరు. ఆ ఇమ్యూనిటీ ఉంటుంది అక్కడ. రెండోది ఏంటంటే ఆయన రాష్ట్రపతిగా ఉండి తన కుమారుడు లోకేష్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన పైనుంచి కూడా ఈయన కాపాడుతూ ఉండొచ్చు అనేది ఒక రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే ఆయన ఏంటంటే రాష్ట్రపతి పదవి కోసం ఆయన ప్రయత్నించే అవకాశం ఉన్నట్లుగా కొన్ని వర్గాలు చెప్తున్న సమాచారం. ఓకే, ఇది నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా దాదాపుగా సమకాలికులు అంటే ఇంచుమించు ఒకే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వారే. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎదిగారు, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే భవిష్యత్తులో ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు, కానీ దేశంలోని అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవిని అలంకరించేటువంటి అవకాశం ఉందని చెప్పనేసి సీనియర్ పాత్రికేయులు రామకృష్ణరాజు గారు తెలియజేస్తున్నారు. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం. సార్ ఇప్పుడు మరొక సబ్జెక్ట్ సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బర్నింగ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తిరుపతి అనగానే గుర్తుకొచ్చేది ఆ వెంకటేశ్వర స్వామి రూపం, ఆ తర్వాత లడ్డు. ఎవరు తిరుపతి వెళ్ళినా సరే తిరుపతి వెళ్ళారా ప్రసాదం తీసుకొచ్చారా అంటారు. సో అటువంటి ప్రసాదం చుట్టూ కూడా మన రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆ రాజకీయాలని కూటమి కావచ్చు లేకపోతే వైసీపీ కావచ్చు వీరందరూ కూడా మైలేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు దీనికి ముగింపు పలికే పరిస్థితి కనిపించే పరిస్థితి కనబడటం లేదు. మీరేమంటారు? ఇది చాలా విచారకరమైన బాధ్యత రాహిత్యమైన రాజకీయ క్రీడ అంటే ఇది. తిరుమల పవిత్రమైనగా మనం అనుకుంటున్నాం. తిరుమల దేవాదేవుడు చాలా గొప్ప మహిమలు ఉన్న వ్యక్తి, ప్రసాదం చాలా పవిత్రమైన చెప్పి అనుకుంటుంటే అటువంటి ప్రసాదం దాని మీద రాజకీయం చేయడానికి ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గం. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎన్డీటీవీ రిపోర్ట్ వచ్చింది నాకు, దాంట్లో ఈ ఆనవాళ్ళు కనిపించాయని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రసాదంలో పందికో ఉంది, ఆవుకో ఉంది, ఇంకొక ఉంది అని చెప్పి చెప్పడం, బహిరంగంగా చెప్పడం అనేది అది నిజంగా చెప్పాలంటే అది అత్యంత శోచనీయమైన అంశం. ఎందుకంటే ఆ రిపోర్ట్లో కూడా కొన్ని షరతులు పెట్టారు. అక్కడ ఉండవచ్చు, లేకపోతే ఇట్లాగా ఈ పరీక్ష అనేది పూర్తి స్థాయి పరీక్ష కాదు, ఇది న్యాయస్థానాలకు వెళ్తే దాన్ని ఇది ఎవిడెన్స్ గా పనికిరాదు, ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు
ఎందుకు ఆయన అసలు ఈ పంది కొవ్వు లేకపోతే ఇంకో కొవ్వు ఉందని చెప్పి చెప్పాడు, అది చాలా ఇది శోచనీయమైన అంశం. రెండోది అంటే రాజకీయాల కోసం ఆయన అంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా మనం డిఫేమ్ చేయాలనే ఒక తాపత్రయం కనిపించింది తప్ప దేవాది దేవుడికి సంబంధించి మనం ఆ పవిత్రతను కాపాడదామన్న ఒక బాధ్యత ఆయనలో కనిపించలేదు. అంటే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా బాధ్యతారహిత్యంగా పనిచేశాడు ఆయన. రెండోది ఎన్డీటీవీ రిపోర్ట్ బేస్ చేసుకుని మాట అని చెప్పారు. మరి అదే ఎన్డీటీవీ రిపోర్ట్ తర్వాత బట్టి లేదని చెప్పింది కదా, చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి కదా, అది చేయలేదు ఆయన. మూడో విషయం ఏంటంటే అసలు ఈ కల్తీకి సంబంధించి ప్రధానంగా అసలు జరిగిందో లేదో కూడా ఇప్పటికీ కూడా సరైన ఇది లేదండి. ఎందుకంటే ఈ శాంపిల్స్ కూడా ఈ రోజున సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ కూడా విచారణలో వీగిపోవచ్చు. మీకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఎన్డీటీవీ ప్రకటనలో ఉందని చెప్పి ఆయన చెప్పడం, ఆ తర్వాత అదే సంస్థ లేదని చెప్పడం, అంటే సగం ఈ కేసు వీగిపోయింది. ఇప్పుడు ఏమన్నారంటే వీళ్ళు దీంట్లో రకరకాల కెమికల్స్ కలిపారని చెప్పి అన్నారు. ఫర్దర్ గా మళ్ళీ ఈ టెస్టులు మళ్ళీ చేస్తే, ఈ టెస్టులు చేసిన ఎవరంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న సంస్థలు చేసినాయి, కానీ ఇదే టెస్టులు మనం విదేశాలకు పంపించి చేస్తే అసలు ఈ కల్తీ ఉంటుందో కూడా తెలియదు అక్కడ మనకి. అంటే ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా ఆ కల్తీకి సంబంధించి ముఖ్యంగా తిరుపతి లడ్డూకి సంబంధించి వాళ్ళు ఒక దారుణమైన దుశ్చర్యకు పాల్పడ్డారేమో అని చెప్పి అనిపిస్తుందండి. ఇట్లా చేయటం అనేది అది ఖచ్చితంగా ఏ హిందువు కూడా ఆమోదించకూడదు. ఇప్పటికీ కూడా డౌట్లు ఉన్నాయి. ఏంటంటే మనం అనుకున్నట్టు ఈ రిపోర్టు కూడా ఇంకోటంటే ఈ రిపోర్టుకి సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు చేశారు తప్ప ఈ కల్తీ లడ్డు జరిగింది, కెమికల్స్ కలిపారని చెప్పి అన్నారు, బాత్రూమ్ లో వాడే వస్తువులు వాడారని చెప్పి అన్నారు. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేంత వరకు కూడా తిరుపతి లడ్డూలో ఈ కల్తీ జరిగిందని చెప్పి అనుమానం ఎవరికి రాలేదు. ఇది వచ్చినప్పటికి కూడా దాని మీద కంప్లైంట్లు లేవు, ఒక్క కంప్లైంట్ కూడా లేదు. మీకు ఒక భక్తులు వచ్చి సార్ ఈ ప్రసాదం కంపు కొడుతుందండి, కెమికల్స్ పురుగుల మందు కంపు కొడుతుంది, అది పాడైపోతుందని చెప్పి చెప్పిన ఎవ్వరూ లేదు. అట్లాగే అది శుభ్రంగా వారందరూ కూడా భక్తితో దాన్ని సేవించారు. అటువంటి లడ్డూని తీసుకువెళ్ళి ఒకవైపు ఏంటంటే ఆ లడ్డుని అపవిత్రం చేయడం కాదండి, ఆ దేవాది దేవుడికి కూడా అపఖ్యాతి తెచ్చే విధంగా ఈ రాజకీయ నాయకుడు వ్యవహరించారు. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఒక వార్త లేకపోతే ఒక విషయం చెప్పాలంటే ఏదో జర్నలిస్ట్ మనకు తెలుసు, ఒక సరైన ఆధారాలు ఉంటేనే ఆ విషయాన్ని బయట పెట్టాలి లేదా ఆరోపిస్తామని చెప్పాలి. కానీ లడ్డు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా బయట చెప్పరు కదా. ఆయన చెప్పిన ఆధారం చెప్పారు కదా మీరు ఆయన చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పాడు. ఆయన నేను దాంట్లో చెప్పడానికి నాకు ఆధారం ఏంటంటే ఎన్డీటీవీ రిపోర్ట్ అని చెప్పి అన్నాడు. ఇంకా ఆధారం ఉంది, ఆధారం తర్వాత ఏమైంది, నెక్స్ట్ అయితే ఇంకొకసారి చేస్తే దాంట్లో లేవని చెప్పింది అక్కడ. మీకు ఇక్కడ తప్ప ఉంది, ఇక్కడ ఆ ఎన్డీటీవీ రిపోర్ట్ తప్పు ప్లస్ ఇది తప్పు, రెండు ఎన్డీటీవీ తప్పు అని చెప్పి అనలేమండి. ఎందుకంటే ఎన్డీటీవీకి ఇచ్చిన శాంపిల్స్ ఏమిటి, ఆ శాంపిల్స్ అది ఉంచారా లేదా, ఇప్పుడు శాంపిల్స్ కూడా ఏం చేయాలంటే చాలా సైంటిఫిక్ గా తీయాలంటాడు. అది తీసి దాన్ని కొంతమంది సాక్షుల సమక్షంలో దాన్ని సీల్ చేసి పంపించాలి. పంపించినప్పుడు దాని మీద అనుమానం ఉంటే వేరే సంస్థలకు పంపించాలి. అక్కడ కూడా అనుమానం ఉంటే కూడా సంస్థలు ఇంటర్నేషనల్ గా ఎవరన్నా అంతర్జాతీయ సంస్థలకు పంపించాలి దాన్ని టెస్టింగ్ కోసం. అదేమీ జరగలేదు అక్కడ. రేపు ఇవన్నీ జరగాలండి. ఇది రేపు ఈ కోర్టు కూడా ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మరోసారి శాంపిల్స్ ని టెస్ట్ చేయమని చెప్పినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండోది ఏంటంటే ముఖ్యమైన ఇది మీకు ఏంటంటే ఈ కేసులు ఎందుకు వీగిపోతాయంటే మీకు రాజకీయ ప్రేరేపిత కేసులు ఇవన్నీ కూడా ఎందుకు అన్నారంటే మీకు గతంలో మీకు 2G స్పెక్ట్రమ్ కేసు అని చెప్పి ఉంటుంది, దాని మీద పెద్ద ఆ 2G స్పెక్ట్రమ్ కేసు సంబంధించి కనుమూలి రాజాని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా చర్చలు జరిగినాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి అన్నారు. కానీ చివరి సుప్రీంకోర్టు అని చెప్పి కోర్టులు ఏం చెప్పినాయండి, ఈ అసలు దీంట్లో ఎటువంటి అవతారాలు జరగని కేసు కొట్టేసింది. అది అలాగే మీకు తాజాగా మీకు ఢిల్లీలో లిక్కర్ స్కామ్, నిన్న ఈ రోజు వచ్చిన తీర్పు ఏంటంటే లిక్కర్ స్కామ్ ఏం జరగలేదు అని చెప్పి అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. మరి ఇప్పటిదాకా జరిగిన డ్యామేజ్ అది, రేపు ఇదే డ్యామేజ్ అనేది ఇటువంటి పరిస్థితి రేపు తిరుపతి లడ్డు కూడా ఏర్పడబోదని చెప్పి నమ్మకం ఉందా? అంటే ఏంటంటే రాజకీయ నాయకులు ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలి, అంతే తప్ప బాధ్యత రాహిత్యంతో కేవలం రాజకీయ ప్రజల కోసం మనం చేద్దాం అనుకుంటే అది ఈ భక్తుల మనోభావాలనే కాదండి, ఈ ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీసినట్టు అవుతుంది. ఇప్పుడు మన దేశంలోని కుంభకోణాలు లేకపోతే కుంభకోణం సంబంధించిన వార్తలు ఆరోపణలు కొత్త కాదు. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ అన్నది 2010-11 ఆ టైంలోనే యూపీఏ ప్రభుత్వాన్ని
ఒక కుదిపింది. చివరికి ఏంటంటే అది ఏమీ లేదని చెప్పనేసి తేటతలమైంది. సరే ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత న్యాయ స్టేజ్ గారు కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ అలాగూ కూడా విఎస్పీ లేకపోతే మతపరమైనది కాబట్టి ఓకే, లేకపోతే జనసేన చేస్తూ ఉన్న వాళ్ళు ఆందోళన చేశారు. దానికి కౌంటర్ గా వైసీపీ శ్రేణులు కూడా ఆందోళన చేపట్టాయి. అయితే ఈ క్రమంలోనే ఒక కౌంటర్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఒక స్పందన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు కల్తీ జరిగి ఉండొచ్చు అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన మాట లేదండి. అన్నారు కదా సార్. లేదు, జాతీయ స్థాయి ఒక జాతీయ స్థాయికి లేదు. ఆయన మీరు మళ్ళీ ఒకసారి వినండి. ఆయన ఏమన్నాయంటే కల్తీ జరిగి ఉండవచ్చు అని చెప్పి నివేదికలో పేర్కొన్నారా అండి ఆయన, అంతే తప్ప ఈయన స్టేట్మెంట్ కాదండి అది. ఆ నివేదికలో చెప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీటీవీ రిపోర్ట్ లా ఉందని చెప్పాడు కదా, అట్లాగే ఈయన కూడా ఏంటంటే ఈ సిట్ ఇచ్చిన నివేదికలో ఉందని చెప్పి అన్నాడు తప్ప జరిగిందని చెప్పి జరిగి ఉండదని చెప్పి అనే మాట అనలేదు ఆయన. అది జరిగింది అక్కడ. ఓకే, రైట్. ఇది తిరుపతి లడ్డు అంశం సుదీర్ఘ కాలంగా చాలా కాలం నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. ఇక ఈ క్రమంలోనే అంబటి రాంబాబు ఎపిసోడ్ కూడా మనందరికి తెలిసిందే ఏం జరిగిందో చెప్పనేసి. సో ఏదైనప్పటికీ కూడా అతి త్వరలోనే ఈ తిరుపతి లడ్డు వివాదానికి తెరపాలని చెప్పి ఆశిద్దాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.